హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే మరి కొన్ని ఫ్యూ హవర్స్లో అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో టీమిండియా మొత్తం ఎన్ని మ్యాచెస్ ఆడబోతుంది, డెబ్యూ క్యాప్స్ ఎవరెవరు తీసుకోబోతున్నారు, ప్లేయింగ్ 11 కాంబినేషన్స్ ఏంటి, అసలు పిచ్ రిపోర్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు, వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ కొట్టి వీడియోని అయితే స్టార్ట్ చేసేయండి అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా ఒక ఇన్ఎక్స్పీరియన్స్ స్క్వాడ్తో అయితే మనం జింబాబ్వేకి వెళ్ళబోతున్నాం. సో టీమిండియా మొత్తం 5 T20 మ్యాచెస్ అయితే ఆడబోతుంది. సో ఎవరెవరికి డెబ్యూ క్యాప్స్ రాబోతున్నాయి అంటే, ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే అభిషేక్ శర్మకి కంపల్సరీ డెబ్యూ క్యాప్ వస్తుంది అండ్ ఆల్సో రియాన్ పరాగ్ వస్తుంది, హితేష్ రాణాకు వస్తుంది అండ్ ఆల్సో సాయి సుదర్శన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 4 ప్లేయర్స్కి వాళ్ళ డెబ్యూ క్యాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ప్లేయింగ్ 11ని డీకోడ్ చేద్దాం, పిచ్ రిపోర్ట్ కూడా మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా టీమిండియా సెలెక్టర్స్ మొత్తం 9 బ్యాట్స్మెన్స్ని సెలెక్ట్ చేశారు, 6 బౌలర్స్ని సెలెక్ట్ చేశారు, 3 ఆల్రౌండర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 3 ఆల్రౌండర్స్ ఎవరంటే వాషింగ్టన్ సుందర్ని, శివం దూబెని అండ్ ఆల్సో అభిషేక్ శర్మని కూడా ఒక ఆల్రౌండర్ లాగానే కన్సిడర్ చేసుకున్నారు. సో ఫస్ట్ T20 గేమ్స్లో శివం దూబే, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ రాకపోవడం వల్ల ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్కి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ప్లేయింగ్ 11లో ఆడే ఛాన్స్ వచ్చింది, డెబ్యూ క్యాప్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ప్లేయింగ్ 11ని మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి అభిషేక్ శర్మ అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ అయితే ఓపెన్ చేస్తారు. తర్వాత సాయి సుదర్శన్ 1 డౌన్లో వస్తాడు కంపల్సరీ, నో డౌట్. సో తర్వాత రియాన్ పరాగ్ అయితే వస్తాడు. రియాన్ పరాగ్ తర్వాత ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ ఉండాలి కదా. సో జితేష్ శర్మ వస్తాడు. జితేష్ శర్మ తర్వాత ఒక ఫుల్ టైం ఫినిషర్గా మన రింకు సింగ్ రాబోతున్నాడు అనమాట. రింకు సింగ్ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఒక ఆల్రౌండర్గా అయితే రాబోతున్నాడు. తర్వాత ఆవేష్ ఖాన్ వస్తాడు. ఆవేష్ ఖాన్ తర్వాత హితేష్ రాణా వస్తాడు. హితేష్ రాణా తర్వాత బిష్నాయ్ తర్వాత ముఖేష్ని తీసుకుంటారా లేకపోతే ఖలీద్ అహ్మద్ని తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఖలీద్ అహ్మద్ రైట్ హ్యాండ్ కాదు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. అదే ముఖేష్ గన చూసుకున్నట్టయితే రైట్ హ్యాండ్. కాకపోతే ముఖేష్ని మనం ఎప్పటి నుంచో ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఖలీద్ అహ్మద్ కన్నా ముందే ముఖేష్ని తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. సో నా ప్లేయింగ్ 11 వచ్చేసి ఇది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకున్నట్టయితే 4 డెబ్యూగా రాబోతున్నారు అండ్ ఆల్సో ఎవరెవరు కమ్బ్యాక్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా శుభ్మన్ గిల్ దగ్గర నుంచి మనం కమ్బ్యాక్ చూడాల్సిందే. ఎందుకంటే శుభ్మన్ గిల్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఎందుకంటే T20 ఫార్మాట్లో శుభ్మన్ గిల్ని మనోళ్ళు సైడ్ చేశారని చెప్పుకోవచ్చు. శుభ్మన్ గిల్ బదులు యశస్వి జైస్వాల్ని ఒక ఓపెనర్గా కన్సిడర్ చేస్తున్నారు. మీరు రీసెంట్ T20 వరల్డ్ కప్లో చూసుకున్నట్టయితే శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి యశస్వి జైస్వాల్తోనే వెళ్ళారు. అంటే శుభ్మన్ గిల్ని వాళ్ళు ODI ఫార్మాట్ ఓపెనర్గానే ఆలోచించుకున్నారు. సో శుభ్మన్ గిల్ వాటన్నిటిని తిప్పికొట్టి ఈ సిరీస్లో సూపర్గా ఆడితేనే తప్ప T20 ఫార్మాట్లో శుభ్మన్ గిల్ ఓపెనింగ్ స్పాట్ అనేది కన్ఫర్మా కాదా అని ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క నుంచి యశస్వి జైస్వాల్ కాంపిటీషన్ ఉన్నాడు, ఒక పక్క నుంచి అభిషేక్ శర్మ కూడా కాంపిటీషన్లో ఉన్నాడు. ఇది మీరు ఆలోచించుకోవాల్సిందే. సో శుభ్మన్ గిల్ కమాన్ రెచ్చిపోయి ఆడి. నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మని ఎందుకు సెలెక్ట్ చేశారంటే, సో మీరు చూడండి, అభిషేక్ శర్మ ఈ సిరీస్లో 50s కొట్టే అవసరం లేదు, సెంచరీస్ కొట్టే అవసరం అంతకన్నా లేదు. తన ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో సన్ రైజర్స్తో, తన ఎటువంటి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో, అంటే 13 బాల్స్లో 50, 20 బాల్స్లో 50, 13 బాల్స్లో 15 బాల్స్లో 30, 20 బాల్స్లో 50, అట్లాంటి ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ చేశాడో అట్లాంటి ఇంపాక్టే ఇక్కడ ఓపెనర్గా వచ్చి క్రియేట్ చేస్తే మాత్రం హీఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ సూపర్ స్టార్ ఆఫ్ టీమిండియా. అదైతే మీరు రాసి పెట్టుకోండి. కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది సేమ్ ఉండాలి. SRHకి ఎట్లయితే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ఇప్పుడు టీమిండియాకి ఓపెనర్గా అట్లాంటి ఇంపాక్ట్ కనుక క్రియేట్ చేస్తే ఫిక్స్ అయిపోండి, టీమిండియా ఏమంటారు ఫ్యూచర్ T20 ఓపెనర్గా ఆర్ ఎల్స్ ఫ్యూచర్ సూపర్ స్టార్గా నెక్స్ట్ ఆడబోయే 2026 ఓపెనర్గా ఇతను ఉండబోతున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరు బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఎవరు కమ్బ్యాక్ ఇవ్వాలి, ఎవరు ఆ ప్లేస్ని సిమెంట్ చేసుకోవాలంటే రియాన్ పరాగ్ అబ్బా. IPL స్టార్ట్ అవ్వక ముందు రియాన్ పరాగ్ని ఎవ్వరు కనీసం ఒక ప్లేయర్గా కూడా చూడలేదు. అదే రియాన్ పరాగ్
తను మోటివేట్ చేసుకుని డొమెస్టిక్ క్రికెట్లో మంచిగా ఆడి డొమెస్టిక్ క్రికెట్లో కంబ్యాక్ ఇచ్చి మరి ఐపీఎల్లో అంటే ఏమంటారు మిడిల్ ఆర్డర్లో వచ్చి ఒక అద్భుతమైన నాక్స్ ఆర్ఆర్ టీంకి ఆడాడు. సో ఇది ఒక సూపర్బ్ ఆపర్చునిటీ రియాన్ పరాగ్ గనక ఎట్లాంటి ఇంపాక్ట్ అయితే ఆర్ఆర్ టీంకి ఆడాడో, అంటే ఒక మిడిల్ ఆర్డర్ వచ్చి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఎట్లా అయితే ఆడాడో సూపర్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాంటిది అతను స్పిన్నర్స్ని మంచిగా ఆడగలడు, ఫాస్ట్ బౌలర్స్ని మంచిగా ఆడగలడు, అండ్ ఆల్సో మిడిల్ ఓవర్స్లో ఫ్యూ ఓవర్స్ కూడా మనం అతని దగ్గర నుంచి ఆశించవచ్చు. సో ఇది అతనికి రైట్ స్పాట్, రైట్ టైం. ఓపెనర్స్ సీనియర్ ప్లేయర్స్ కూడా ఎవరు లేరు, అంత ప్రెజర్ గేమ్ ఉండదు. ఉన్న అపోనెంట్ కూడా అంత సూపర్ టోప్ అపోనెంట్ ఏం కాదు, జస్ట్ జింబాబ్వే మాత్రమే. అతని స్టైల్లో ఆడితే గనక, అతనికి స్ట్రెంగ్త్ తగ్గట్టుగా ఆడితే గనక రియాన్ పరాగ్ కూడా నెక్స్ట్ జరిగే T20 వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా అతని ప్లేస్ని అతను సిమెంట్ చేసుకోవచ్చు. ఇదైతే పక్కా. నెక్స్ట్ రింకు సింగ్, ఫుల్ టైం ఒక ఫినిషర్గా రింకు సింగ్ని ఈ సిరీస్ నుంచి మనం చూడబోతున్నాం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఆవేష్ ఖాన్, ముఖేష్ వీళ్ళిద్దరూ ఐపీఎల్లో సూపర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ జింబాబ్వే టూర్లో తీసుకున్నారు, ఎస్పెషల్లీ ఆవేష్ ఖాన్కి. అండ్ ఆల్సో మనం చూసుకున్నట్టయితే జితీష్ అండ్ ఆల్సో బిష్నాయ్ వీళ్ళిద్దరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ ఆడితేనే వీళ్ళు T20 ఫార్మాట్లో కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వీళ్ళు. సో అందుకని T20 ఫార్మాట్లో వీళ్ళని T20 వరల్డ్ కప్లో కనీసం వీళ్ళని ఎక్స్ట్రా ప్లేయర్గా కూడా తీసుకోలేదు. చాహల్ కన్నా ముందు బిష్నాయే ఉండే, రిషబ్ పంత్ కన్నా ముందు జితీష్ శర్మనే ఉండే. కాకపోతే వీళ్ళ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు కాబట్టి వాళ్ళతో వెళ్ళారు. సో జితీష్ శర్మకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, బిష్నాయ్కి కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. అతను చాలా గ్రేటెస్ట్ ప్లేయర్ అబ్బా వాషింగ్టన్ సుందర్. న్యూ బాల్తో బౌలింగ్ వేయగలడు, ఓల్డ్ బాల్తో బౌలింగ్ వేయగలడు, మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్లో ఆ ఫిల్ట్రేషన్స్ అనేది చూపించవచ్చు. ఓపెనర్ లాగా వచ్చి ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో వచ్చి ఆడతాడు, ఫినిషర్ టైప్ ఆఫ్ రోల్ కూడా ఆడగలడు. అసలు ఎప్పుడో టీమిండియాకి ఒక మంచి బ్యాట్స్మెన్గా, ఒక మంచి బౌలర్గా, ఒక మంచి ఆల్రౌండర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. కాకపోతే ఆ ఇంజురీస్ వల్ల అతను తన ప్లేస్ని ఇండియా టీంలో సిమెంట్ చేసుకోలేకపోయాడని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా తనకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇదనమాట, ఇట్లా ఎవరెవరు కంబ్యాక్ ఇవ్వాలి, ఎవరెవరికి డెబ్యూ క్యాప్స్ వస్తాయి అనేది ఇదనమాట ప్లేయింగ్ 11. ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పిచ్ రిపోర్ట్ గురించి కనుక మాట్లాడుకోవాల్సి వస్తే నార్మల్గా అయితే ఇది ఒక బౌలర్స్ ఫ్రెండ్లీ పిచ్ అనమాట. అంటే ఫాస్ట్ బౌలర్స్కి హ్యూజ్ అడ్వాంటేజ్ ఉండే పిచ్. కాకపోతే మన ఇండియా టైమింగ్స్కి కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి మ్యాచెస్ అనేవి జింబాబ్వే టైం షెడ్యూల్లో మధ్యాహ్నం ఆడబోతున్నాం. సో మధ్యాహ్నం ఆడుతున్నాం కాబట్టి అంత మాయిశ్చర్ ఉండరు, అంటే మినిమల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరే ఉంటుంది. సో ఒక 2-3 అవర్స్ మాయిశ్చర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ అనమాట, మీరు ఫిక్స్ అయిపోండి. అండ్ ఆల్సో బౌలర్స్కి హెల్ప్ ఏం లేదా, బ్యాట్స్మెన్స్కి హెల్ప్ ఉంటుందా అంటే బౌలర్స్కి కూడా హెల్ప్ ఉంటుంది. కాకపోతే ఎవరైతే పిచ్ని డిక్కి బాగా హిట్ చేసి వేస్తారో అట్లాంటి బౌలర్స్కే హెల్ప్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ బౌన్స్ అనేది బ్యాట్స్మెన్స్కి ఎంజాయ్ చేసే బౌన్స్, అంటే బ్యాట్ మీదకి వచ్చే బౌన్స్ టైప్లో ఉంటుంది. సో అందుకని ఇది బౌలర్స్ కన్నా బ్యాట్స్మెన్స్ పండగ చేసుకునే పిచ్ లాగా ఉండబోతుంది అనమాట. సో మోస్ట్ ప్రాబబుల్ ఎవరు చేస్తారో వాళ్ళకే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ రికార్డ్స్ కూడా అవే చెప్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా అయితే ఫాస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, స్పిన్నర్స్ కన్నా ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అదే మన దాంట్లో చూసుకున్నట్టయితే మొత్తం 4 స్పిన్నర్స్ ఉన్నారు. 4 ఉన్నారు. మీరు చూసుకోండి, వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, రవి బిష్నాయ్ ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్, రవి బిష్నాయ్తో పాటు అభిషేక్ శర్మ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు. సో మొత్తం 4 స్పిన్నర్స్ ఉన్నారు అనమాట. వేరే లెవెల్ ఉంది. 4 స్పిన్నర్స్తో వెళ్తున్నారు, 3 సీమ్ బౌలర్స్తో వెళ్తున్నారు. అసలు వేరే జామ్ ప్యాక్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం అనమాట. సో చూద్దాం ఎవరెవరు కంబ్యాక్ ఇస్తున్నారో ఆర్ ఎల్స్ ఎవరెవరు వాళ్ళ ప్లేస్ని సిమెంట్ చేసుకుంటున్నారు, డెబ్యూ క్యాప్ వచ్చిన వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నాడు టీమిండియాకి, వీటన్నిటి గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. సో మోస్ట్లీ నా ప్లేయింగ్ 11 ఏదైతే ఉందో అదే ఫస్ట్ T20కి, అదే సెకండ్ T20కి ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ T20 తర్వాత 3-4-5కి మన శివం దూబే, యశస్వి జైస్వాల్ అండ్ ఆల్సో సంజు శాంసన్ బ్యాక్ వస్తున్నారు కాబట్టి అప్పుడు వేరే ఉండబోతుంది. సో అంతా బాగానే ఉంది, కానీ
స్క్వాడ్‌లో రాహుల్ త్రిపాఠిని గానీ, నటరాజన్‌ని గానీ, మన తిలక్ వర్మని గానీ సెలెక్ట్ చేసుంటే చాలా బాగుండేదబ్బా. తిలక్ వర్మ మేబీ ఇంజ్యూరీ వల్ల సెలెక్ట్ కాలేదు అంటున్నారు చాలామంది. సో, ఓకే. తిలక్ వర్మని పక్కన పెట్టండి. మేబీ నెక్స్ట్ టీ20 మ్యాచ్‌కో, ఓడిఐ మ్యాచ్‌కో సెలెక్ట్ అవుతాడు. త్రిపాఠి, త్రిపాఠి ఏమైపోయాడు మీకు మిడిల్ ఆర్డర్‌లో అంత మంచి బ్యాట్స్‌మెన్ త్రిపాఠి. అండ్ ఆల్సో నటరాజన్ వన్ ఆఫ్ ద మోస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్. సో, నటరాజన్‌ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? సో, చూద్దాం. టీమిండియా అసలు ఏమనుకుంటున్నారో, వాళ్ళ ప్రాసెస్ ఏంటో, నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్‌కి వాళ్ళు ఎట్లా రోడ్ మ్యాప్‌ని డిజైన్ చేస్తున్నారో మనకి ఈ సిరీస్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుందనమాట. సో, మధ్యాహ్నం 4:30కి సాయంత్రం 4:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సోనీ లివ్ యాప్‌లో అయితే స్టార్ట్ అవబోతుందనమాట. సో, ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ మనం కలుద్దాం. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే లైక్ కొట్టలేదో ఇంకా కనీసం లైక్ కొట్టండి. ఆ లైక్ కొట్టిన చేతులతోనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్‌కే ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.